హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఈ వీడియోలో నేను బోట్ ఎయిర్ డ్రాప్స్ 121 ప్రోని అన్బాక్స్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ రీసెంట్లీ లాంచ్ చేశారు అండ్ ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ప్రోడక్ట్ నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. దీని ప్రైస్ వచ్చేసి 1299, అంటే 1300 రూపాయలకు కొన్నాను. నేను డిస్కౌంట్స్ ఏమి ఇవ్వట్లేదు ఎందుకంటే ఇది న్యూలీ లాంచ్డ్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ నేను కొనడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇందులో మనకు ఈఎన్సి టెక్నాలజీ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే 4 మైక్స్ ఉంటాయి ఇందులో, కార్డ్ మైక్స్, అంటే 4 మైక్స్ ఇస్తున్నారు. అండ్ ఇందులో బ్లూటూత్ వర్షన్ 5.3 ఇస్తున్నారు. ఈ 3 రీజన్స్ నాకు చాలా అట్రాక్ట్ చేశాయి అన్నట్టు. అండ్ ఇంకొకటి మెయిన్ రీజన్ వచ్చేసి ఇక్కడ దీనిపైన మీకు బ్యాటరీ పర్సంటేజ్ కూడా చూపిస్తుంది బాక్స్ పైన. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా పెట్టారు, 1300 రూపీస్. ఇది అన్బాక్స్ చేద్దాము. అండ్ అన్బాక్స్ చేసిన తర్వాత మీకు నేను ఇది ఒక 24 అవర్స్ విన్న తర్వాత ఇదే వీడియోని మళ్ళీ కంటిన్యూ చేసి మీకు దీని రివ్యూ ఇస్తాను ఎలా ఉందనేది. అయితే దీని స్పెసిఫికేషన్స్ మొత్తం ఇక్కడ ఏమేమి రాశారో చూద్దాము. ఇందులో 10mm డ్రైవర్స్ ఇస్తున్నారు, నాట్ బ్యాడ్. ఈ బడ్జెట్లో 10mm డ్రైవర్స్ ఇవ్వడం అనేది మంచి విషయమే. అండ్ మనకి ఇందులో టోటల్ బ్యాటరీ వచ్చేసి 40 అవర్స్ ఉంటుంది కేస్తో సహా, అంటే కేస్తో కలుపుకొని 40 అవర్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఈఎన్ఎక్స్ టెక్నాలజీ అంటే ఎన్వైర్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ అంటారు. ఈఎన్ఎక్స్ అంటే బీస్ట్ మోడ్ ఉంటుంది ఇందులో. బీస్ట్ మోడ్ ఎవరికి యూజ్ అవుతుందంటే ఇది గేమింగ్ చేసే వాళ్ళకు యూజ్ అవుతుంది. లేటెన్సీ అనేది మీకు 60 millisecondsకి మారిపోతుంది మీరు బీస్ట్ మోడ్ ఎనేబుల్ చేస్తే. ఇక్కడ మనకు దీనిపైన మనకు బ్యాటరీ చూపిస్తుంది, అదొక మెయిన్ అడ్వాంటేజ్. అండ్ ఏఎస్ఏపి ఛార్జ్ టెక్నాలజీ ఉంటుంది, అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కాదు, ఇది ఒక టెక్నాలజీ పేరు. ఏఎస్ఏపి ఛార్జ్ టెక్నాలజీ ఇందులో ఇస్తున్నారు. మీరు 5 minutes ఛార్జింగ్ పెడితే 1 hour మీరు సాంగ్స్ వినొచ్చు. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఐడబ్ల్యూపి టెక్నాలజీ ఉంటుంది ఇందులో మనకు. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.3 ఇస్తున్నారు. అండ్ IP-X4 వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. IP-X4 అంటే ఓన్లీ వాటర్ రెసిస్టెన్స్, అదే IP-54 ఉందనుకోండి వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అంటారు. కానీ ఇక్కడ 54 ఇవ్వట్లేదు, ఓన్లీ IP-X4 వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ టచ్ బటన్స్ ఉంటాయి దీంట్లో మనకు. ఇవన్నీ దీని యొక్క ఫీచర్స్. అండ్ ఇందులో మన గూగుల్ అసిస్టెంట్, సిరి ఇవన్నీ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు మనం దీనిలో. అండ్ బాక్స్ లోపల ఏమేమి ఇస్తున్నారో కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. 1 year వ్యారంటీ ఉంటుంది. మీకు Type-C ఛార్జింగ్ ఉన్నది ఇందులో. ఇవాళ రేపు మీరు ఏ కొత్త బడ్స్ కొన్నా కూడా Type-Cతోనే వస్తున్నాయి. అండ్ బాక్స్ పైన ఎంఆర్పి వచ్చేసి 2990 రూపీస్ పెట్టారు, కానీ ఇది 1300 రూపీస్కే అమెజాన్లో నేను పర్చేస్ చేయడం జరిగింది. ఇది న్యూలీ లాంచ్డ్ ప్రోడక్ట్ కాబట్టి రేట్ అలా తక్కువ పెట్టారు. మళ్ళీ నాకు తెలిసి ఒక 200 పెంచుతారు అనుకుంటున్నాను నేనైతే. ఒకసారి ఈ బాక్స్ కంటెంట్స్ ఏమున్నాయో మనం ఓపెన్ చేసి చూద్దాము. ఇది బ్లాక్ కలర్లో కొన్నాను నేను. మీకు ఇందులో 3 కలర్స్ ఉంటాయి. నేనైతే బ్లాక్ కలర్లో తీసుకున్నాను. బ్లాక్ ఉంటుంది, బ్లూ ఉంటుంది, ఇంకోటి టర్కాయిస్ కలర్ అలా ఉంటుంది మీకు. ఇది ప్రోడక్ట్. బాక్స్ ప్యాకేజింగ్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు. చాలా రోజులు అవుతుంది నేను కొత్త బాక్స్ అన్బాక్స్ చేయక, ఎందుకంటే మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియోస్ పెట్టట్లేదు కదా ఈ మధ్యలో. నా దగ్గర ఇప్పుడు TWS ఇయర్ ఫోన్స్ అన్నీ కూడా సేల్ చేశాను, అందుకే నేను ఇది కొనడం జరిగింది. ప్రజెంట్ నా దగ్గర లెనోవో బడ్స్ ఉన్నాయి. దానికి రబ్బర్ టిప్ ఉండదు. రబ్బర్ టిప్ లేకపోతే మనం ఎక్కువసేపు వింటే కొంచెం మనకు ఇయర్స్ పెయిన్ వస్తున్నాయి నాకు, అందుకే ఇలా తీసుకున్నాను. ఈ మోడల్లో రబ్బర్ టిప్స్ ఉంటాయి మనకు. ఇది మన కేసు. ఒకసారి ఇది ఇట్లా క్లోజ్ చేద్దాం ఓపెన్ చేసి. దీనిలో బ్యాటరీ పర్సంటేజ్ ఎంత తక్కువ ఉందో చూడండి, జస్ట్ 23నే చూపిస్తుంది. ఇలా ఓపెన్ చేస్తే చూపిస్తుంది 23 అనేది. చూడండి, బ్యాటరీ పర్సంటేజ్ 23 ఉంది. మనం దీన్ని ఛార్జింగ్ చేసుకొని వాడుకోవాలి. ఇలా ఉంటుంది. మీరు ఆన్ చేయగానే మీకు పేరింగ్ అయిపోతుంది. మీరు సింగిల్ పేర్ చేసుకుని కూడా వినొచ్చు సాంగ్స్. ఇందులో మీకు మోనోపోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు సింగిల్గా కూడా మీరు ఒక్కొక్కటి కూడా పేర్ చేసుకుని వినొచ్చు. అది ఉందో లేదో నేను చెప్తాను టెస్ట్ చేసి. అయితే ఫాస్ట్ మీకు చూపిస్తుంది.
మీ మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేస్తే మీకు ఆటోమేటిక్ చూపించేస్తుంది ఆన్ చేయగానే. కేస్ అయితే చాలా చిన్నగా క్యూట్గా ఉంది. అండ్ ఇంకా బాక్స్లో ఏమి ఇచ్చారో చూద్దాము. ఫాస్ట్ పేరింగ్ ఆప్షన్ కూడా ఉందనుకుంటున్నాను నేనైతే. అది మనం ఇప్పుడు చూస్తే తెలిసిపోతుంది మనకు. నేను ఇంకొక డివైస్ తీసుకొని దాన్ని పేర్ చేసి చూపిస్తాను మీకు. అండ్ దీని రివ్యూ అనేది ఒక 24 hours దీనిలో సాంగ్స్ వింటాను. విన్న తర్వాత ఇందులో బేస్ మాత్రమే ఉందా లేకపోతే ట్రెబుల్స్ కూడా ఉందా అన్నీ ఉన్నాయా చూసి చెప్తాను. మీకు కొంచెం యూజర్ మాన్యువల్స్ ఇచ్చారు బోట్ కంపెనీ వాళ్ళే. నా గెస్ కరెక్ట్ అయితే ఇందులో టైప్ సి కేబుల్ ఇస్తారు, ఎక్స్ట్రా టిప్స్ కూడా ఉంటాయి. చూడండి మనకు ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ కూడా ఇచ్చారు. ఇందులో 2 pairs ఇచ్చారు, లార్జ్ అండ్ స్మాల్ ఇచ్చారు. దీనిలో మీడియం పెట్టింది ఉంటుంది. అండ్ ఇది చిన్న కేబుల్ ఇచ్చారు, టైప్ సి కేబుల్, దీన్ని ఛార్జింగ్ చేసుకోవడానికి. మీరు నార్మల్ మీ మొబైల్ ఛార్జర్తో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, లేదా పవర్ బ్యాంక్ ఉంటే పవర్ బ్యాంక్తో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఇందులో బ్యాటరీ 23% మాత్రమే ఉంది. అయితే ఫస్ట్ టైం వాడినప్పుడు 100% యూజ్ చేసి వాడితే మీకు కొంచెం బాగుంటుంది. అండ్ ఇక్కడ మీకు ఒకటి బటన్ కూడా ఇచ్చారు కదా, ఇది రీసెట్ బటన్. ఈ బటన్ ప్రెస్ చేస్తే రీసెట్ అవుతుంది. అంటే మళ్ళీ వేరే మొబైల్కి మీరు కనెక్ట్ చేయాలనుకుంటే అప్పుడు రీసెట్ చేయాలి. ఇందులో బ్లూటూత్ వర్షన్ 5.3 ఇస్తున్నారు. చాలా లో ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ మీకు కనెక్షన్ కూడా చాలా బాగా ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 5.3 అడ్వాంటేజ్ అదే. అండ్ ఇక్కడ మనకు టైప్ సి పోర్ట్ ఇస్తున్నారు బ్యాక్ సైడ్. నాకైతే ఓవరాల్ లుక్స్ పరంగా చాలా బాగా నచ్చింది. నేను ఇప్పుడు ఇది వింటాను ఫ్రెండ్స్. విన్నాక నేను ఒకసారి దీని రివ్యూ ఇస్తాను మీకు ఎలా ఉందనేది. ఇంతకు ఇది మీరు కొనొచ్చా లేదా అనేది. 1300 రూపీస్ అనేది చాలా మంచి రీజనబుల్ ప్రైసే, ఎందుకంటే బోట్ అనేది మంచి బ్రాండ్ కాబట్టి. ఈ వీడియో ఎండింగ్లో మీకు దీని రివ్యూ యాడ్ చేస్తాను. ఫ్రెండ్స్ మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇలా రైట్ సైడ్ నెంబర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. అంటే దీని అర్థం వచ్చేసి ఇది ఛార్జింగ్ మోడ్లో ఉంది అన్నట్టు అర్థం చేసుకోవాలి మనము. బోట్ ఏంటంటే కొంచెం కాంపాక్ట్గా అనిపించింది నాకు. ఇది కొంచెం చిన్నగా ఉంది కదా సైజు, దీనివల్ల నాకు ఇది చెవులో పెట్టుకున్నప్పుడు చాలా కంఫర్ట్ అనిపించింది కంపేర్ టు నాయిస్. బోట్ ఏంటంటే చాలా కంఫర్ట్ ఉంది నాకు వినేటప్పుడు. చూడండి ఇలా 1 హ్యాండ్తో లిడ్ ఓపెన్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంది. ఇది బోట్ అయితే అంటే ఇలా గట్టిగా పట్టుకొని ఇలా అనాల్సి వస్తుంది. అదే మీరు ఇది నాయిస్ అనుకోండి, ఈజీలీ 1 హ్యాండ్తో ఇలా చూడండి, ఇలా 1 హ్యాండ్తోనే ఈజీగా ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 1 హ్యాండ్తోనే వీడియో రికార్డ్ చేస్తున్నాను కదా, ఇలా 1 హ్యాండ్తోనే ఈజీగా ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. కానీ ఇది వచ్చేసి కొంచెం మీరు ఓపెన్ చేయాలంటే ఇలా యాంగిల్ పట్టుకొని చేయాల్సి వస్తుంది చూడండి ఇక. అండ్ ఇందులో మీకు ఇయర్ టిప్స్ ఏవైతే ఉన్నాయో కంపేర్ టు బోట్ చాలా చిన్నగా ఉంటుంది. ఇందులో మనకు మోనోపోడ్ ఆప్షన్ కూడా ఇచ్చారు బోట్లో. అంటే మీరు సింగిల్ బడ్స్ని పెట్టుకొని కూడా మీరు వినొచ్చు. అండ్ ఇది చాలా చిన్నగా ఉంది కదా బోట్, నాకు కంఫర్ట్గా ఫిట్ అయింది చెవులల్లో కంపేర్ టు నాయిస్ ఏంటంటే కొంచెం నాకు బల్కీగా అనిపించింది. అది కూడా ఓపెన్ చేసి మీకు 2 పక్కన పెట్టి చూపిస్తాను. కొంచెం చెవులు పెద్దగా ఉన్న వాళ్ళకు ఇది బాగా సెట్ అవుతుంది. నాయిస్ వచ్చేసి మీరు 2 పక్కన కంపేర్ చేస్తున్నాను చూడండి. ఇది నాయిస్ VS402 అండ్ ఇది వచ్చేసి బోట్ 121 Pro. ఇది కొంచెం సైజ్ చిన్నగా కాంపాక్ట్గా ఉంది కాబట్టి నాకు ఇది ఎంతసేపు పెట్టుకున్నా కొంచెం కంఫర్ట్గా అనిపించింది. ఇది కొంచెం నాకు జారిపోయినట్టు అనిపించింది అన్నట్టు. దీని డిజైన్ కొంచెం పెద్దగా అనిపించింది. సౌండ్ క్వాలిటీకి విషయానికి వస్తే మీకు నాయిస్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ మీకు ఎవరైతే బేస్ లవర్స్ ఉంటారో మీరు బోట్ 121 తీసుకోవాలి. నేను బేస్ లవర్స్కి బోట్ 121 Proని సజెస్ట్ చేస్తున్నాను. అండ్ లైక్ ఎవరైతే బేస్ అండ్ ట్రిపుల్ 2 ఇష్టపడతారో వాళ్ళకు నాయిస్ VS402ని సజెస్ట్ చేస్తున్నాను. నాకైతే బేస్ ట్రిపుల్ ఈక్వల్గా ఉంటేనే ఇష్టము కాబట్టి సౌండ్ విషయంలో నాయిస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంతమందికి బేస్ కొంచెం ఎక్కువ ఉండాలి, ట్రిపుల్స్ లైట్గా తక్కువ ఉన్నా పర్లేదు అనుకుంటే మీరు బోట్ 121 Proకి వెళ్ళండి. కానీ ఏదైతే కంఫర్ట్ ఏదైతే ఎక్కువ ఉందో అంటే మీకు ఇందులో కంఫర్ట్ ఎక్కువ ఉంది బోట్లో. అండ్ నేను కాల్స్ రెండిట్లతో కూడా మాట్లాడాను. రెండిట్లో కూడా కాల్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. కాల్ క్వాలిటీ ఈస్ ఎక్సలెంట్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్. సౌండ్ క్వాలిటీ దీనికి కొంచెం ఎక్కువ మార్క్స్ ఇస్తున్నాను నేను, ఎందుకంటే ఇందులో ట్రెబుల్స్ అండ్ బేస్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇందులో కొంచెం ట్రెబుల్ తక్కువ ఉంటుంది, బేస్ ఎక్కువ ఉంటుంది. కానీ కంఫర్ట్నెస్కి వస్తే ఇది చాలా చిన్నగా ఉండడం వల్ల
ఎంతసేపు పెట్టుకున్నా కూడా మీకు బాగా అనిపిస్తుంది. కొంచెం ఇదేంటంటే సైజ్ పెద్దగా ఉండడం వల్ల కొంచెము ఊడిపోయినట్టు అనిపిస్తుంది నాకు, చెవులకెళ్ళి జారిపోతున్నాయి అన్నట్టు ఇవి. కాబట్టి మీరే డిసైడ్ చేసుకోవాలి ఏది తీసుకోవాలనేది కూడా. రెండిట్లో కూడా క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ ఆప్షన్ కూడా ఉంటుంది, అండ్ రెండిట్లో కూడా మీకు IWT ఇన్స్టెంట్ వేక్ టెక్నాలజీ కూడా ఉంటుంది. పేరింగ్ ఫాస్ట్గా అయిపోతుంది, అండ్ రెండిట్లో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ బోట్లో ఏంటంటే ఇక్కడ మీకు ఛార్జింగ్ చేసినప్పుడు ఇలా మీకు నంబర్ కూడా చూపిస్తుంది, లైక్ పర్సంటేజ్ ఎంత ఉందో అనేది చూపిస్తుంది ఇక్కడ. ఇది బోట్ 121 ప్రోలో ఈ ఫీచర్ ఇచ్చారు. అదే మీకు నాయిస్లో ఇలా ఉండదు, కానీ లైట్ వస్తుంది ఇలా. ఈ లైట్ ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అన్నట్టు. ఇది ఫ్రెండ్స్ మన కంప్లీట్ వీడియో. అండ్ నేనైతే రెండు బెస్టే అని చెప్తాను. మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 1300 రూపీస్ అయితే బోట్ 121 ప్రోకి వెళ్ళండి. కాదు ఒక 200 ఎక్కువైనా పర్లేదంటే నాయిస్ బడ్స్ తీసుకోండి. ఇది కొంచెం బల్కీగా అనిపిస్తుంది నాకైతే. ఇదైతే కొంచెం కాంపాక్ట్గా ఉంది, చూడండి చాలా కాంపాక్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ముందట LED డిస్ప్లే ఉంటుంది, అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇందులో AAC కోడెక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీకు AAC కోడెక్ అయితే సపోర్ట్ చేయదు. రెండిట్లో కూడా మీకు ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇందులో మీకు నాయిస్లో సింగిల్ ట్యాప్ ప్రెస్ చేస్తే మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. కానీ ఇందులో మీకు సింగిల్ ట్యాప్ ప్రెస్ చేసింది అనుకోండి బోట్లో మీకు ప్లే పాస్ అవుతుంది. అండ్ డబుల్ ట్యాప్ ప్రెస్ చేస్తే ప్రీవియస్ సాంగ్, ట్రిపుల్ ట్యాప్ ప్రెస్ చేస్తే లైక్ డబుల్ ట్యాప్ అంటే నెక్స్ట్ సాంగ్, ట్రిపుల్ ట్యాప్ అంటే ప్రీవియస్ సాంగ్. అండ్ దాన్ని కొంచెం ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే బీస్ట్ మోడ్ వస్తుంది. అలాగే లాంగ్ ప్రెస్ చాలాసేపు పెట్టుకుంటే బర్డ్ ఆఫ్ అవుతుంది. మోనోపాడ్ ఆప్షన్ కూడా ఇచ్చారు ఇందులో 121 ప్రోలో, సింగిల్గా కూడా వినొచ్చు. అండ్ మనకు నాయిస్లో లో లేటెన్సీ ఉంటుంది. దీనిలో లో లేటెన్సీకి ఆన్ ఆఫ్ ఆప్షన్ ఇవ్వలేదు, కానీ ఇందులో మీకు లో లేటెన్సీ కోసం బీస్ట్ మోడ్ ఇచ్చారు. మీరు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. కానీ అలాంటి ఆప్షన్ అయితే నాయిస్లో మీకు ఉండదు. అయితే ఇప్పుడు మీరు ఈ సొల్లంతా పక్కన పెట్టేసి ఏది తీసుకుంటారు, ఏది సజెషన్ ఇస్తున్నారు అని చెప్తే రెండు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అయితే నాకైతే బోట్ 121 ప్రో బాగా నచ్చింది, ఎందుకంటే నా చెవులల్లో కరెక్ట్ ఫిట్టింగ్ అయ్యాయి బోట్ 121 ప్రో. కొంచెం ఇది ఏంటంటే సైజు బల్కీగా ఉండడం వల్ల కొంచెం ఊడిపోయినట్టు అనిపిస్తుంది. అండ్ పాటలు వింటే సౌండ్ క్లారిటీ మాత్రం ఇందులో చాలా బాగుంటుంది. అండ్ ఇందులో కొంచెం బేస్ ఎక్కువగా ఉంటుంది, అదొకటే మెయిన్ డిఫరెన్స్. మిగతాదంతా కూడా ఇదే బెస్ట్ ఉంటుంది. ఇందులో AAC కొడక్ ఉంది, ఇందులో మీకు ఓన్లీ SBC కొడక్ మాత్రమే ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా ఇందులో 40 అవర్స్, ఇందులో 35 అవర్స్ ఉంటుంది. రెండిట్లో కూడా మీకు క్వాడ్ మైక్స్ ఉంటాయి. లెఫ్ట్ అండ్ రైట్ బడ్స్లో 2 మైక్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు నాయిస్ బడ్స్లో వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు సింగిల్ టచ్ ప్రెస్ చేసి. ఇందులో మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోలేరు. ఒకసారి నేను ఈ ఇయర్ ఫోన్స్ కూడా నా చెవులలో పెట్టుకొని మీకు మాట్లాడి చూపిస్తాను ఇంటర్నల్ మైక్రోఫోన్ క్వాలిటీ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నాయిస్ బడ్స్ VS402 ఇయర్ బడ్స్ పెట్టుకొని వీడియోని రికార్డ్ చేస్తున్నాను. దీని ఇంటర్నల్ మైక్ నుంచి మాట్లాడుతున్నాను. దీనిలో కూడా మీకు లెఫ్ట్లో 2 మైక్స్ ఉంటాయి, రైట్లో 2 మైక్స్ ఉంటాయి. ENC టెక్నాలజీ ఉంటుంది. కొంచెం ఇది బల్కీగా ఉండడం వల్ల కొంచెం ఇలా గట్టిగా అంటే ఊడిపోతుంది, అంటే నాకైతే అలా అనిపిస్తుంది. కొంచెం కంఫర్ట్ ఫిట్టింగ్ అనిపించలేదు నాకు, కానీ సౌండ్ క్వాలిటీ మాత్రం ఇందులో చాలా ఎక్సలెంట్గా ఉంది. మీకు బేస్ అండ్ ట్రిబుల్స్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అదే మీరు బోట్ 121 ప్రో తీసుకున్నట్టయితే కొంచెం బోట్లో బేస్ ఎక్కువగా ఉంటుంది. చాలామంది బోట్ ఎందుకు కొంటారంటే బేస్ లవర్స్, బేస్ ఎక్కువ ఉంటుందని కొంటారు. అయితే మీరు సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో జడ్జ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఈ వీడియోని బోట్ 121 ప్రో బడ్స్ తోని రికార్డ్ చేస్తున్నాను, ఇంటర్నల్ మైక్రోఫోన్ తోని మాట్లాడుతున్నాను. ఇందులో మీకు లెఫ్ట్ లో 2 మైక్స్, రైట్ లో 2 మైక్స్ ఉంటాయి. అండ్ ఫిట్టింగ్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంది, చూడండి. నాకైతే చాలా కంఫర్ట్ ఫిట్టింగ్ అనిపించింది. ఎంతసేపు పెట్టుకున్నా కూడా ఇలా జారిపోవడం అలా జరగలేదు నాకు. అండ్ మీరు సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో జడ్జ్ చేయండి. ఇప్పుడు నేను నెక్స్ట్ నాయిస్ బడ్స్ VS402 ఇంటర్నల్ మైక్రోఫోన్ తోని రికార్డ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఎఫర్ట్స్ అయితే పెట్టాను, తక్కువ టైంలో పెట్టాను.
అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ లైక్ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ గుడ్ బై ఫ్రెండ్స్, బై బై.